ఇక డీటెయిల్ చూస్తే విద్యుత్ అధికారుల తీరుపై మునగాల మండలం సీతానగరం తండా వాసులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రేపాల సబ్ స్టేషన్ను ముట్టడించారు. రేపాల సబ్ స్టేషన్ పరిధిలోని సీతానగరం, తాండా, నరసింహలగూడెం ఫీడర్ల పరిధిలో ఇష్టమొచ్చినట్లుగా సరఫరాలలో లేకుండా కోత విధిస్తుండటంతో తొలుత సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎంతసేపటికి అధికారులు రాకపోవడంతో సబ్ స్టేషన్పై దాడికి యత్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనితో విషయం తెలుసుకున్న మునగాల పోలీసులు అక్కడికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రేపాల సబ్ స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామంటూ వాపోయారు. మోటార్లు సరిగ్గా నడవక చేతికందిన వరి, మిరపనార్లు ఎండిపోతున్నాయంటూ వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. మాట్లాడరా మాట్లాడి సీతానగరం తండా మాకు కరెంట్ రావట్లేదు. ఫోన్లు చేసినా ఫోన్ ఎత్తట్లేదు, ఏ సమాధానం చెప్పట్లేదు. బావుల కాడ నారులు మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఫోన్ చేస్తే బీర్లు ఇస్తేనే వస్తామని అంటే ఆ బీర్లు అంటే మాకు చేత కాదు, కావాలంటే 500 అడుగుతారు. ఈ లంచాలు మాకు చేత కాదని అంటే ఆ బావికి మాత్రం వారం రోజులు దానికో రారు, ఫీజు కూడా వేయరు. ఆ ఇబ్బంది పడుతున్నాం. బావుల కాడ ఇంట్లో అయితే కరెంటే రావట్లేదు. దాని గురించి అడిగినా కూడా ఫోన్ తీయరు. డబ్బులు ఇస్తామని వస్తామంటారు. సీతానగర్ తండా గ్రామంలో కరెంటు సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్న మేము సబ్స్టేషన్ ముట్టడికని ఈరోజు రావడం జరిగినది. మేము గత 10-15 రోజులుగా మా ఊరికి కరెంటు రావటం లేదని కరెంటు అధికారులకు ఫోన్ చేస్తే కనీసం మాకు వివరణ కూడా ఇవ్వకోకుండా వాళ్ళు ఆషామాషిగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు.